హాయ్ ఫ్రెండ్స్, చూడండి డోరీస్ తిరపడానికి ఎంత సన్నమంటి డోరీ తయారు చేసుకోవాలంటే ఇంత దగ్గరికి కుట్టేసుకోండి. క్రాస్ పీస్ తీసుకోండి. బాగా మిషన్ సూదికి ఇలా 2 పేటల దారాన్ని ఎక్కించండి. ఎక్కించి చిన్న చివరినే ఇలా ముడివేయండి. ముడివేసిన తర్వాత ఈ డోరీ రింగుకి కొంచెం ఇంతవరకు క్లాత్ని ఇలా బయట తీయండి. తీసిన తర్వాత మనకి ఈజీగా తిరగబడుతుంది అన్నమాట. తిరిగేసిన తర్వాత దారాన్ని ఇలా 2 భాగాలుగా విడదీయండి. విడదీసి 4 పేటల దారం ఎక్కించండి. సూదికి ఆ పక్క 2 పేటల దారం, ఇటు పక్క 2 పేటల దారం ఉండాలి. ఇలా తీసుకొని దాన్ని దగ్గరికి ఇలా లాగితే ముడి పడుద్ది. ఈ ముడి పడిన తర్వాత ఈ సూది చివరి భాగం, ఇది మిషన్ సూది అండి, అదైతే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. ఈ సూదిని ఇందులోంచి మనం లోపలికి పంపించాలి. మొత్తం థ్రెడ్ ఎంత ఉందో మనకి ఇది మొత్తం అంతా ఎక్కించాలి. ఇలా ఎక్కించిన తర్వాత లాస్ట్ని నీట్గా సమానంగా చూసుకోవాలండి, విడిదిడి లేకుండా. ఇలా సూది బయటకు తీసేయాలి. తీసేటప్పుడు ఇలా సూదిని గట్టిగా పట్టుకోండి, మళ్ళీ వెనక్కి రివర్స్ అయిపోకుండా. ఈ చివరి భాగాన్ని కొంచెం చిక్కు లేకుండా ఉండేలా ఇలా సాఫ్ట్గా లాగండి. ఎంత సన్నటి థ్రెడ్ తాడైనా కానీ మీరు ఎంత దగ్గర కుట్టినా ఈ క్రాస్గా ఉండే పీస్కి ఈ సూది వల్ల మనకి ఇలా చూడండి ఎంత దగ్గరగా ఉందో స్టిచ్చింగ్. అంత దగ్గరగా ఉన్నా కూడా బాగా ఈ సూది మాత్రం ఇలా చేత్తోనే పట్టుకోవాలి. మొత్తం క్లాత్ని ఇలా జాయిగా వెనక్కి జరుపుకోండి. సూది మాత్రం వదలొద్దు. ఈ చివరి భాగం వచ్చిన తర్వాత దీన్ని గట్టిగా ఇలా పట్టుకొని మొత్తం చూడండి ఎంత సన్నటి తాళ్ళ వచ్చిందో. మొత్తం వచ్చేస్తుందండి. ఇక్కడ కొంచెం మనకి టైట్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ నీట్గా సర్దుకొని లాగితే వచ్చేస్తుంది. కొంచెం లాగితే సులువుగా వస్తుంది. ఎక్కడ అయిపోదండి. మొత్తం అంతా పట్టు చీరలకి గట్టా సన్నటి తాడు కావాలి అంటారు కస్టమర్స్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాగా సన్నగా కుట్టి చేస్తే సూది వల్ల తిరగబడుతుంది అనమాట. ఈ మిషన్ సూది అయితే బాగా సెట్ అవుద్ది. చేతి కుట్టి సూది అయితే కుచ్చుకుంటుందండి. ఇదైతే మనకి రివర్స్లో పెడతాం కదా, ఇంకెక్కడ క్లాత్ని ఇబ్బంది పెట్టదు అన్నమాట. మంచి బాగా నీట్గా తేలుతుంది తాడంతా. మొత్తం చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మొత్తం తాడంతా ఇదండి, ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎంత సన్నగా ఉందో థ్రెడ్ వచ్చి ఇదిగో. ఓకే ఫ్రెండ్స్.